భారీ ల్యాండ్ వాహన సర్క్యులేషన్ సెక్రటరీ విశాఖపట్నం జిల్లా ముఖ్యంగా మీడియా సోదరులకి తెలియజేయగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన లారీ దుకాణాలు ముఖ్యంగా ఇసుక రవాణాదారులు విశాఖపట్నంలో చాలా ఎక్కువ మంది ఇసుక రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నాము. కానీ ఈ ఇసుక రవాణా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారండి ఈ ప్రభుత్వం అనేది, గత ప్రభుత్వం అనేది. ముఖ్యంగా చెప్పాలంటే ఇసుకని ఎందుకంత హైప్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే 2-3 సంవత్సరాలు రవాణాదారులు ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది 2014 నుంచి 17 వరకు 3 సంవత్సరాలు దాదాపు 4-5 ఆన్లైన్ పార్సల్ పెట్టారండి. ఒకటి డ్వాక్రా మహిళకి ఇసుక చెప్పారు, అప్పుడు కూడా కిరాయి మాకు సకాలంలో పడలేదు. తర్వాత డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి ఇసుక ట్రాన్స్పోర్టింగ్ అని చెప్పారు, ఆ రోజు కూడా సకాలంలో మాకు కిరాయి పడలేదు. ఇలాగా ఆన్లైన్ విధానం అనేది ఇప్పుడు కూడా రవాణాదారులకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దాంతోపాటు రవాణాదారులతో పాటు వినియోగదారునికి కూడా సకాలంలో ఇసుక సప్లై చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల ఒక్కసారి గవర్నమెంట్ అనేది పాలసీ ఆన్లైన్ విధానం అనేది కొంచెం అధికారులతో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్తో మాట్లాడి ఏ విధంగా వినియోగదారునికి అలాగే రవాణాదారుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆన్లైన్ ట్రాన్స్ పెట్టమని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టామండి. 19లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి. 2019లో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా 6 ఆన్లైన్ ఇసుక పాలసీ పెట్టారండి. అవి కూడా రవాణాదారుడికి ఇబ్బంది పెట్టాయి, అలాగే వినియోగదారునికి కూడా ఇబ్బంది పెట్టాయి. ఇన్నిసార్లు ఈ 2 గవర్నమెంట్ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఎన్ని ఆన్లైన్ పాలసీ పెట్టినా అవి సక్సెస్ అవ్వగా తర్వాత అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రవాణాదారునికి వినియోగదారునికి అనుగుణంగా చివరికి ఒక పాలసీ పెడుతున్నారు. అప్పటికి జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుందండి, ఇటు రవాణాదారుడికి వినియోగదారుడికి కూడా. ముఖ్యంగా గత 2022లోని వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రైవేట్ కప్ చెప్పిందో జేపీ సంస్థకి అలాగే ప్రతిమ సంస్థకి వీళ్ళు ఏం చేశారంటే అండి, గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ కట్టి స్వయంగా ఎవరైతే రవాణాదారు ఉన్నారో వాళ్ళకి 2 కింద రేట్ పెట్టి మాకు శాండ్ ఇచ్చేవారండి. దానికి ఏదైతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నిర్ణయించిందో అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్కి అనుకున్న టైంకి వినియోగదానికి మేము సరఫరా చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ 2 సంవత్సరాలు బాగానే ఉంది పాలసీ అనేసరికి గవర్నమెంట్ మారింది. మళ్ళీ ఈ గవర్నమెంట్లోని ఇప్పుడు ఆల్రెడీ రోజు కూడా పత్రికలకు వస్తున్నాయండి, వాళ్ళకు డీడీలని అలాగే ఏదో సచివాలయానికి బుక్ చేసుకోమని. ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పని అండి. ఇదివరకు చెప్తున్నామండి, ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము రవాణాది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో ₹1 మినహా తప్ప, అంటే వాళ్ళు ఏదైతే రవాణా ఛార్జీలు నిర్ణయించారో దానికి తప్ప మేము అదనంగా ₹1 కూడా వేసి ఏ వినియోగానికి కూడా